జెండాన్ని ఎగరవేసిన సందర్భంగా ఎన్డీఏ కూటమి గెలుపు అన్నది తథ్యం అని మనం అందరం నమ్మి ముందుకు నడిచాము. ఈరోజు 3 పార్టీలు ఒక కుటుంబంలాగా ఉండి ఐక్యతతో బలంతో ముందుకు వెళ్ళి కలిసి ఉంటే కలదు సుఖం అని నమ్మి ముందుకు వెళ్ళాము. ఈరోజు విజయాన్ని సాధించాము. అదే మార్గంలో మనము ఇంకా ఐక్యతతో ముందుకు వెళుతూ మీరు అన్నట్టు ఏకపక్షం కాకుండా నిర్ణయమన్నది 3 పార్టీల పెద్దలు ఆ యొక్క నిర్ణయాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్ళి ప్రజలు ఎవరైతే అందరూ నమ్మి మన ఎన్డీఏ కూటమికి ఓటు వేశారో వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, 3 పార్టీల పైన ఉంది. కనుక దానికి మొదటిగా మనం ఇక్కడ ఒక మంచి మనసుతో మా అందరికీ ఆదర్శమూర్తి అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఈరోజు చూడండి, ఇక్కడ మేము జనసేన జెండా దిమ్మె శంకుస్థాపన చేసే రోజే ప్రకృతి సైతం చల్లబడిపోయింది. అంటే ఎన్డీఏ కూటమి యొక్క మనసు ఎంత నిర్మలమైనదో స్వచ్ఛమైనదో, మనం ఏదన్నా ఒకటి అనుకుంటే బలీయంగా దానికి మనం అందరం ఎలా ఉంటామో అన్నదానికి ఇటు పుడమి తల్లి అటు ప్రకృతి కూడా చల్లబడిపోయి మంచిగా మనకు వాతావరణాన్ని ఇచ్చింది. అంటే ఇది ఒక దైవం నుండి కూడా మనకు వచ్చిన ఆశీర్వాదంగా మీరు తీసుకోవాలి. కాబట్టి ధర్మో రక్షిత రక్షిత అని నమ్మే మనందరూ 3 పార్టీల యొక్క పునాదిగా మనం దీన్ని భావించి ఇక్కడ జనసేన జెండా దిమ్మకి ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఇది మళ్ళీ జూలై 4వ తేదీన వంగవీటి రంగా గారి జయంతి రోజున ఆ రోజు మేము ఎన్డీఏ కూటమి నాయకులందరం కలిసి మా అందరి ప్రియమైన ప్రజలతో, జన సైనికుల బిడ్డలతో, టీడీపీ అన్నలతో, వీర మహిళలతో అందరితో కలిపి విజయోత్సాహంగా చేసుకునే ఆ రోజును కూడా మళ్ళీ మనం కలుద్దాము. ఆ రోజు